మాది ఏదైనా మూవీ రివ్యూ కానీ సోషల్ వీడియోస్ కానీ చేయడానికి మైక్ ఆయన ఎత్తుకుపోతాడా, మేము చేయలేమా? ఈరోజు మైకులు లేకుండా స్టార్ట్ చేసాం. ఎట్ట వస్తుందో వాయిస్ మాత్రం దీనికి ఎట్టొకటి అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి మైకులు పెట్టుకుని నీట్ గా చేస్తాం, కంటిన్యూగా వస్తాయి. నేను చెప్తున్నా నుంచి, మాది చెప్పండి ఇన్ని రోజులు, కానీ నేను చెప్తున్నా ఇంక నుంచి ఆదరెడ్డితో మాకు సంబంధం లేదు. స్టార్ట్ న్యూ జర్నీ, న్యూ జర్నీ అదిరిపోద్ది. చూస్తున్నాండి. హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మా గ్రాస్ ని కట్ చేస్తున్నాం. ఇది ఎలా అంటే అన్ఈవెన్ గా పెరుగుతా ఉంటది, ఒకటి హైట్ ఉంటది, ఒకటి తక్కువ ఉంటది. నేను కొన్న మిషన్ కి ఎలా హైట్ ఉన్నప్పుడు కట్ చేయాలంటే ఇది ఈ లెవెల్లో ఉన్నప్పుడే కట్ చేయాలి. ఎక్కువ కానీ హైట్ పెరిగింది అంటే ఇంకా తొయ్యలేము దీన్ని. ఇదేంటంటే మనిషి బరువు అంతా దీని మీద పడి ఇట్లా కట్ చేయాలన్నమాట. ఇప్పుడు హైట్ తక్కువ ఉంది అనుకో తేలిగ్గా వెళ్తుంది. అదే హైట్ పెరిగింది అనుకో ఇట్లా అట్లా కట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు హైట్ తక్కువ ఉంది కాబట్టి గ్రాస్ నీట్ గా కట్ అవుతుంది. గ్రాస్ ఉంటే పనేమో పని. నిన్న కట్ చేసింది అనమాట, అది ఎండిపోయింది. అది యాక్చువల్ గా ఫోవ చేసి పెట్టాలి. అట్లా ఉండడం వల్ల చూడు ఎండిపోయినట్టుంది. అదంతా నీట్ గా పువ్వు చేసుకొని ఎత్తుకోవాలి. ఈవినింగ్ కదా, మా మామయ్య నీళ్ళు పట్టడానికి రెడీగా ఉన్నాడు. అంటే మా మామయ్య డ్యూటీ చేసేయాలన్నమాట. ఏడున్నాయని తీసి అవతలు బారేసి ఫస్ట్ నీళ్ళు పట్టాలి, ఆయన పని అయిపోవాలన్నమాట. చెట్లు బతికినాయా? నిమ్మ చెట్లు ఒకటి, జామ చెట్లు ఒకటి, కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు ఒకటి, దానిమ్మ చెట్లు ఒకటి. దానిమ్మ చెట్ట చెట్లు 6 7 years తర్వాత మన ఇంట్లో పూలు పూసి నా చేతులతో కోసి ఇంత మాల కట్టా. ఈరోజు బాగా వచ్చింది. ఈ సంవత్సరం అంతా జామ చెట్టు పురుగు ఉందంట, ఇట్టే తేడ పట్టింది. దానికి పోతుంది. ఈ సంవత్సరం జామకాయల్లో పురుగులు లేవు లోపల కట్ చేస్తే, కానీ ఇట్లా వచ్చింది. కానీ ప్రతి దగ్గర ఇట్లే ఉందంట చెడ, నల్లగా ఆకి ముడసకుపోయి. మరి ఈ సంవత్సరం జామ చెట్టు బత్తకాయలు వచ్చాయి. యాక్చువల్ గా మేము చిన్నప్పటి నుంచి బత్తా తోటలో పుట్టి పెరిగిన వాళ్ళం. అంటే మాకెప్పుడు మా సైడ్ అంతా బత్తా చెట్లే అనమాట. అలాంటిది ఎకరాలు బత్తా చెట్లే ఉండి ఈరోజు బత్తా చెట్టు ఇంట్లో వేసి ఆ కాయ కాస్తే అది ఆనందం వర్ణనాతీతం. అంటే మా ఇంట్లోనే వేసి కాయ కాపీయడం మళ్ళీ అనిపిస్తుంది. మా నాన్న ఏమంటాడంటే అన్ని బత్తా చెట్లు ఉండగా మళ్ళీ ఇంట్లో బత్తాయి చెట్టు ఎందుకు అని నేను. కానీ బాగుంటది కదా మన బత్తా చెట్టు కాయ కోసుకొని కట్ చేసుకొని తింటే. మామిడి చెట్టు కాసినప్పుడు కూడా చెరుకు కూడా రెడీ అయింది. ఇంకా నెలలు అదిగో ఒకటి వచ్చిల్లా. కనకంబరాల చెట్లు కూడా నిమ్మలేదు. నీళ్ళు పెట్టు. మా నాన్న రోజు పెట్టి ఒక చెట్టు పోయింది మా ఇంట్లో, అందుకే పెట్టద్దు అని చదువుతున్నాం మేము. పుల్లగా ఉంటుంది. ఎంత కలర్ఫుల్ గా ఉందిరా స్వామి, అసలు పువ్వు అనుకోవచ్చు. అది నిజంగానే ఫ్లవర్ లాగా ఉంది. కొత్తిమీర చెట్టు చూడండి, కొత్తిమీర చెట్టు కూడా కాయలు వచ్చాయి. ఇదిగోండి కొత్తిమీర చెట్టు, ఒకే ఒక్క చెట్టు వచ్చింది. అది ఆ రోజు గింజలు పోసాం కదా, అక్కడ వేసేసరికి ఒక చెట్టు ఆడ ఉండుంటది, వచ్చింది కాయలు వచ్చి విత్తనాలు చేసాక చూపిస్తాం. మళ్ళీ ఉల్లి 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 చూపిస్తా. 5 వచ్చాయి కానీ 3టికే విత్తనాలు వచ్చాయి, మిగిలిన 2 5 వచ్చినాయి. 3 కదా 5 వచ్చినాయి రావడం. ఇగోండి 3. ఈ విత్తనాలు బాగా ఎండిపోయినాక ఈ పీకాలంట. మళ్ళీ విత్తనాలు వేస్తే ఉల్లికాయలు ఉల్లిగడ్డలు వస్తాయంట. అవి కూడా చూపిస్తాయి. మనమనే జరగట్లే కానీ ఈ నాటినాక ఉల్లిగడ్డలు అంట. మా అమ్మ తెల్ల ఎర్రగడ్డలు నాటేది కోత యాలగట్టేవాళ్ళు తెచ్చి ఇంట్లో. తెల్ల ఎర్రగడ్డలు అన్ని తెల్లగా భలే ఉండి లాగా భలే నచ్చాయి నాకు. ఎండిపోతాయి, పైన ఉంటాయి, పాడవకుండా ఉంటాయంట. ఎందుకనో ఎర్రగడ్డ మళ్ళీ విత్తనాలకి నాటేవాళ్ళు. చెడిపోయి అది ఎర్రగడ్డ తవ్వి కట్టేది పైన తాడు కట్టి ఏంది అక్కడ కాళ్ళలో తాడు కట్టేది. అన్ని ఇంత కాళ్ళలో కాళ్ళ బిరుగు తాడు కట్టేది, పైన కట్టేది. ఊడిపోవు ఉంటాయి అన్నాలైనా.
షాప్ లో నేను ఎప్పుడైనా కిరాణా షాప్ కి వెళ్ళి ఎరగడ్లు ఏరుకునేటప్పుడులా ఆ తెల్లవి చూస్తే భలే అనిపిస్తుంది నాకు. ఆ తెల్లయే ఏరుకుంటాను. తెల్లగడ్డలో ఇవి కూడా కాయలు వచ్చినాయి అమ్మ. కాదు మా మామయ్య కాకర చెట్టు నాటినవే, ఇది పడిందా? నాటినా మళ్ళీ వేసుకొచ్చా ఇతరమా నువ్వు నాటిన చెట్టే? గుడి చెట్టు ఉంటే ఆ. చెట్టు నాటిండా. ఇది ఏదో పెద్ద కాకరకాయలు కాసి ఇదేటట్టు పందిరి చూడండి, నేను నుంచి ఆ మూలకి వేపించిండు వాచ్మెన్ తో. ఆ నుంచి వేసిండు కాడు పందిరి, ఇది సాగనే లేదు. నిన్న అది కూడా అంటున్నాడు కవిత, మా నాన్నమ్మ ఇంత దేపించిండు పెద్ద కాయలు కాసేటట్టు, ఆడే చెట్టే రావట్లేదు అని. ఇదిగో కాకరకాయ వచ్చింది ఒకటి. వస్తుందమ్మా అది ఖచ్చితంగా పెరుగుద్ది చూడది. కాకర చెట్టు కింద ఎండితే పైన ఎంత అర్థంగా అయితే పైన పెరిగేది. బొప్పాయి చెట్టు చూడండి ఎంత పెద్దదైందో. మేము చిన్నప్పుడు వచ్చి రాలిపోయింది. కవిత పోవాలమ్మా. బొప్పాయి చెట్టు ఎప్పుడు ఉండేది మా ఇంట్లో. మా ఇంట్లో కూడా ఆ బొప్పాయి కాయలు గోడెక్కి కూర్చోవాళ్ళం. మా అమ్మ మా నాన్న వీళ్ళు ఎవరు లేనప్పుడైతే నేను కూడా ఎక్కిదాన్ని. ఆడే బావిని కర్ర తీసుకొని వచ్చేవాడు అన్న అయితే కొట్టడానికి. ఎవరికైనా ఆల్మోస్ట్ నాకు తెలిసి గోడమ్మిటే ఉంటాయి ఏమైనా చెట్లు. మా జాన్ చెట్టు అట్టే ఉండేది, సీతాఫలం అట్టే ఉండేది, పప్పాయి చెట్లు కానీ అన్ని గోడమ్మిటే ఉండేది. గోడ ఎక్కేది కోసుకునేది. అబ్బాయి ఎన్ని గీతలు చిన్నప్పుడు. తులిపండ్లు మొన్న కూడా ఊరికి వెళ్ళినప్పుడు సీతాఫలం అవన్నీ అట్టే కోసా. ఏదేమైనా మాత్రం కాయలు ఎగరేసినాయమ్మా. అది శంకు పూలు కదా. ఆహా. చిక్కుడుకాయలు అనుకుంటారు. ఎండిపోద్ది అనుకుంటా ఆకు. కాలంలో పడ్డాయి. అందుకని నేను ఏడు నాటాలనుకోని ఫస్ట్ ఇత్తనాలు మొలుస్తుంది. ఎండిపోయి రాలి మొలిచేస్తాయి. ఇప్పుడు ఆడ మొలిచిన మళ్ళా ఈసారి ఎన్ని నాటి ఒక కవర్లలో అందరికి ఇస్తే బాగుంటది. ఇయ్యాల శంకుపూల చెట్లు కదా బాగుంటాయి. నాయుడమ్మ కాడ ఉండే తెల్లబూలమ్మ ఇయ్య. మా అక్క ఇచ్చింది ఈ శంకు పూలు ముద్ద ముద్దయి ఏంట్లో దాంట్లో వేసి పెట్టా. ఇగో వచ్చినాయే. దేంట్లో దీంట్లో ఇగో నేను ఈ మధ్య అసలు పట్టించుకోవాలా. మా నందు వాళ్ళ చెల్లి ఫంక్షన్ ఉంటే మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ కోసం తిరుగుతూ గార్డెన్ లోనే చూడలేదు. అయ్యానయ్యా ఇయే నేను వేసి పెట్టింది. అటైతే నాటితే ఇంకా తీసి ఇవన్నీ మందు కొట్టించి కటింగ్ చేపియాల చెట్లన్నీ. అప్పుడు ఇగురు వస్తాయి. ఫోన్ చేస్తాను ఏం ఖాళీ. ఈ రోజు కూడా ఖాళీ లేదు, కళ్యాణం ఉంది. శ్రీరామనవమి కళ్యాణం. శ్రీరామనవమి కాదు, శ్రీరామనవమి అయిపోయిన తర్వాత కొంతమంది కళ్యాణం చేస్తారు కదా రాముల వారి స్వామికి. ఆ కళ్యాణానికి వెళ్ళాలి. మారేడు చెట్టు చూపిరా. అసలు మొన్న చూస్తే అసలు ఎగిరే లేదు. ఎగురు చూడు ఎట్టు వచ్చింది సన్నగా. అది అక్కడ హైట్ వెళ్ళిపోతుంది. అది కట్ చేపిద్దామా? కింద ఆకులు రాకుండానే అయిపోతుంది. శాతగా ఉండే మన ఈ రోజే చెట్టు చూడు నాటు చూడుకోతా ఎంత పెద్దది అయిపోయిందో. అది కూడా మొత్తం కట్ చేపియాలి. మళ్ళీది కూడా అది పనికొచ్చేది కదమ్మా. గుట్ట మల్లది ఇది కూడా చీడ పట్టింది. అది వాల్ డెకరేషన్ నానా. అమ్మో వాళ్ళ ఇళ్లలో ఉన్న మల్లె చెట్టు ఒకటి పక్కన ఒక అంతా పోయింది. అమ్మ మాకు ఒకటి తెచ్చి అంటే రేపు వచ్చి దస్తాలే ఉన్నాను. అది చెట్టు అంటే అర్థం బాగేది. మా ఊరికే ఉండే కూడా మంచి. వరకుంటపల్లిలో ఉండే చెట్లు తెచ్చితే నాటుకుంటే బాగుంటాయి. సన్న మొగ్గ నీకు నచ్చుతుంది. సన్నగా ఉంటే బాగుంటుంది. సన్నగా పొడుగ్గా ఉంటది. అయితే నేను వాసుకొచ్చేదమ్మా రోజు సేలేకపోయినప్పుడల్లా నేను వాసుకొచ్చేది రాగా. నేను పూలు కట్టడం నేర్చుకుంటే ఆ పూల మూలంగా. పిచ్చుకులు ఒడ్లు తినమంట అమ్మ చెప్పింది. ఒడ్లు తినకపోతే పోయిన సంవత్సరం కట్నీ అని తిని కదమ్మా. పొడుచుకొని తింటే సన్న ఈ రాగులు అవి పోయాల. ఈ ఇవుల్లా కొర్రలు బియ్యం బాధలే మీరు బియ్యం ఎట్లా వస్తాయి. వాచ్మెన్ పొలం వేసేది వరి వాడి కాసి తెచ్చేది ఆయన కాదా. ఏరే వాళ్ళు ఎవరేంటి వాళ్ళ గడపదు. ఈ కట్టింది ఎవరో తెలుసా? అద్భుత నేను ఇక్కడికి రావట్లేదమ్మా ఈ పిసులు అసలు పెద్దగా ఇక్కడికి రావట్లా. ఏందని ఏమో మరి ఆడి జాతం లేకపోతాం. లాస్ట్ ఇయర్ అంతా ఇగో ఎడబెట్టున్నాయి కదా. ఈ సంవత్సరం పిచ్చుకుని గూటు పెట్టింది చూడలేదులే నేను. బియ్యపు గింజ ఊడదీసా. ఇంకోటి ఏంటంటే మా మామయ్య నీళ్ళు పట్టద్దంటే కొన్నిటికి ఎక్కువ పట్టేస్తాడు. అవి పట్టడం వల్ల ఆ నీళ్లు కారిపోయి ఆ స్టాండ్లకు పడి సిలుం బట్టి ఇరిగిపోయాయి. అయినా నాకు తెలిసి అంత స్ట్రాంగ్ గా లేవులే స్టాండ్లు. ఆన్లైన్ లో పెట్టి అమెజాన్ లో. మా పక్కన ఆంటీ వల్ల అరిసెలు చేశారు. మేము రేపు చేయబోతున్నాం అరిసెలు. రెండు చేసుకుంటున్నాం రేపు. ఇవి చూడు కాదు ఇవి పెరిగిలా బాగా పెరిగి పెద్ద అయిపోయింది. బాగా అందంగా వచ్చాయి. ముగ్గురు కొంచెం కలర్ మా గార్డెన్ ఇప్పుడు అయింది ఒక 20-30%. చాలా చెయ్యాలి, ఇక్కడ చెయ్యాలి. చేయడానికి బాడీ సపోర్ట్ చేయట్లా. ఈ పిల్లలతోటి టైం సరిపోవట్లేదు. స్లోగా చేద్దాం. నేను ముసలిదాన్ని చచ్చిపోయే లోపు నా డ్రీమ్ గార్డెన్ చేసుకుంటా ఎట్టో కట్ట.
ఆల్మోస్ట్ సగం. అంటే చాలా అనుకున్నా ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇక్కడ అక్కడ ఆ చెట్టుని హైలైట్ చేసి చాలా చేద్దాం అనుకున్నా, కానీ అసలు టైం సెట్టే కాల. పెరగట్ల కూడా పెద్ద చెట్టు అయితే తెప్పిద్దాం అనుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, చిన్న చెట్టు అయితే కాస్ట్ రీజనబుల్ గా ఉందిలే అని చెప్పి చిన్న చెట్టు తెప్పించాం. అది పెరుగుతుందా అని చూస్తుంటే పెరిగితే కదా తొందరగా, అది పెరిగితే అది చేయాలి, చాలా ఉన్నాయి చేయాల్సి ఉన్నాయి. నేను ముసలిదాన్ని అయిపోయి వచ్చేస్తా. అసలు ఇది వేపించడానికి కూడా రీజన్ ఏంటంటే ఇక్కడంతా స్టాండ్ చేపించి పాట్స్ పెడదామని, కానీ ఇంకా పాట్స్ పెట్టడానికి పాట్స్ కూడా తేవాలి. చాలా ఉంది వర్క్, గార్డెన్ వర్క్. ఇంటి వరకే అవ్వాల పూర్తిగా. మీరు అందరు హోమ్ టూర్ అని అడుగుతా ఉంటారు, కానీ హోమ్ టూర్ ఈ వీక్ లోనే స్టార్ట్ చేస్తా. ఎందుకు సిరీస్ లాగా చేస్తా, ఎందుకంటే నా నెగిటివ్స్ చెప్తా, పాజిటివ్స్ చెప్తా, ఎక్కడ ఏది ఎట్లా అయింది, మంచి జరిగింది మంచిగా చెప్తా, చెడు ఇది ఇట్లా కాకుండా ఉంటే బాగుండు అనేది అట్లా చెప్తా అనమాట. మీకు యూజ్ అవుతుంది, అంటే కట్టుకునే వాళ్ళందరికీ యూజ్ అయ్యేలాగా కొన్ని టిప్స్ ఇస్తాము. అందుకనే హోమ్ కొంచెం ఇంకా అవ్వలేదు, అందుకోసం చేయలేదు. సరే చాలా మంది అడుగుతున్నారు కదా, ఇప్పుడు వరకు చేసేస్తాం. ఒకవేళ అది అయిపోయింది ఏమన్నా చేస్తే దాని వరకే మీకు చెప్తాం, ఇది ఇక్కడ ఇట్లా చేసాము అని. మాది ఏదైనా మూవీ రివ్యూ కానీ సోషల్ వీడియోస్ కానీ చేయడానికి మైకులు ఆయన ఎత్తుకుపోతాడా, మేము చేయలేమా. ఈరోజు మైకులు లేకుండా స్టార్ట్ చేసాము. ఎట్ట వస్తుందో వాయిస్ మాత్రం దీనికి ఎట్టొకటి అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి మైకులు పెట్టుకుని నీట్ గా చేస్తాం, కంటిన్యూగా వస్తాయి. నేను చెప్తున్నా ఇప్పటి నుంచి, మాది చెప్పండి ఇన్ని రోజులు, కానీ నేను చెప్తున్నా. మాకు తెలిసినవి మీకు చెప్తాము, మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కామెంట్ లో చెప్తే అవి మేము తీసుకుంటాము. వీడియో ఇట్లా చేయండి అట్లా చేయండి సజెషన్స్ ఉంటే ఇవ్వండి. ఇప్పుడు హోమ్ టూర్ కూడా ఫస్ట్ ఏది కావాలో చెప్తే అదే చేస్తాం. నేనైతే పూజ రూమ్ నుంచి అనుకుంటున్నా. చాలా మంది ఈ మధ్య పూజ రూమ్ అడుగుతా ఉన్నారు, లైవ్ లో కూడా మా ఇంటికి వచ్చి చూస్తున్నారు అనమాట, పూజ రూమ్ ఎట్లా చేయించుకున్నారు అని. నేనైతే ఫస్ట్ పూజ రూమ్ నుంచి అనుకుంటున్నాను, మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. నైరాకి క్లిప్పులు, జుట్టు పీకడము, నా తల పూలు పీకింది ఇప్పుడు దాకా. పూలు కమ్మలు అమ్మాయిలు అనిపించుకుంటారు. ఏడే కూర్చొని టీ కూడా తాగినాం. ఆ టీ ఎందుకు తాగినాం అంటే ఈరోజు మామూలుగా అలవాట్లేదు టీ తాగడం. నాగలక్ష్మి మామయ్య తాగుతారు, రోజు అడిగిద్ది పాపం మేము తాగుతామేమో అని. ఆ పిల్ల అడిగినందుకన్నా తాగాలని చెప్పి ఈరోజు మా తమ్ముడు నేను తాగినాం. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతానంటే నాకు టీ పెట్టడం భలే ఇష్టం. వచ్చిన వాళ్ళందరినీ అడుగుతుంది టీ పెట్టేసి, అంటే మా పిన్ని వాళ్ళు అట్లా వస్తారు కదా వచ్చినప్పుడు, టీ పెట్టాను అడుగుతుంది. నీకు పెట్టాలనిపిస్తే పెట్టు తాగుతారు అని. టీ పెట్టడం నాకు ఇష్టము, రోజు అడుగుతుంది. రోజు అదే టేస్ట్ వస్తుంది నా టీ మాత్రం, వేరే టేస్ట్ మారవు. ఇంకా నందు కూడా అన్నాడు, రోజు అడుగుతూ మేమేం తాగం కాదు ఎందుకు నీ నస అంటే, కాదురా ఒక్కరోజు తాగుతారేమో అని నేను అంటది. సరే నువ్వు అడిగినవు కాబట్టి తేపో అని అన్నాడు. కానీ టీ కాడికి కాఫీ బెస్ట్ అని అన్నాడుగా, అంటే నాలుగు చక్కెర తక్కువ వేస్తుంది, షుగర్ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి కదా. అసలే బతుకుతూ కొన్నేళ్ళు బతకాలి కదా, అన్ని అటాక్ అవుతాయి. మా అజిత ఏదో ఒక బిజీగా ఉండాలి. చూపినా నీ కొత్త వచ్చి ఎవరు తీసుకొచ్చారు చెప్పు. అజితకి టాయ్స్ అంటే ఇష్టం, అందుకని వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళినా కూడా టూత్ బ్రష్లు కూడా ఇష్టం. కొత్తగా వెరైటీగా ఉండాలి టూత్ బ్రష్లు, పేస్ట్ కూడా వెరైటీగా ఉండాలి. ఆ రెండు ఇష్టం, టాయ్స్ ఇష్టం అనమాట. అందుకని నెల్లూరుకి వెళ్తే నిన్న బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టి ఇవి తెచ్చిండు. వాచ్లు కూడా ఇష్టం, స్పెక్స్ ఇష్టం, అన్ని ఇష్టం మా అద్వితకి. తినేది తప్ప మాటల్లోనే ఎక్కడికన్నా వెళ్తే తినేయడు అది కొనిస్తాము అంటే లేదు టాయ్సే అంటది. మాటల్లోనే అన్నగారు వచ్చినట్టున్నారు. మీ పిల్లలు ఇది కామెంట్ చేయాలి ఖచ్చితంగా. మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏం కావాలి అని మీ పిల్లల్ని అడిగితే ఏం కావాలని మీ పిల్లలు చెప్తారు, ఒకసారి కామెంట్ చేయండి. మా అద్విత బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్ ఇవే అడుగుతుంది, లేదా టాయ్స్. యాక్చువల్ గా మేము ఎక్కువ వెళ్ళేది ఏదైనా షాపింగ్ అని అలాంటివి ఉంటే నెల్లూరుకి వెళ్తాం కదా. నెల్లూరుకి వెళ్తాము అంటే ఇక్కడ తక్కువ దొరుకుతాయి స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అవి. సో అందుకని చెప్పేసి నెల్లూరుకి వెళ్ళినాం అనుకో బ్రోకలి ఇవి కావాలంటది. మేమంతా మైక్ లేకపోయినా పర్లేదు. ఇప్పుడే నీ మీద చాడింది పెట్టుకుంది మైక్ ఏది కాదు ఊపిలో ఉన్నాం అసలు. నీతో పెట్టుకుంటే అవ్వట్లేదులే, మా ఫాలోవర్స్ అందరు మిస్ అవుతుంది. కవిత నాగ బ్లాగ్స్ లో నుంచి అన్నీ ఎలిమినేట్ చేసేస్తున్నాం ఈ రోజు మేము. వీడియోనా నిజంగానే బాగు దేని గురించి మాట్లాడు, వాయిస్ వస్తారా ఇక్కడ బయట మాట్లాడు పెట్టేస్తాయిందే పెట్టేదే చెప్పా. అది కూడా ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి. ఈ రోజు వాయిస్ ఎట్టనో పెడతావు. మా ఛానల్ అంటే దానికి ఒక వాల్యూ, పరువు, ప్రతిష్ట ఉందని కూడా
మా ఛానల్ కి ఉంది, అందుకే పెట్టుకుంటున్నాం జాగ్రత్తగా. అది వీడియోస్ అసలు రేపు పెడుతున్నావా నువ్వు? వచ్చినా ఏమొచ్చినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియోకి మాత్రమే. ఇంకా మైకులు మాత్రం అన్నకి ఇచ్చే ప్రశ్నే లేదు, మేమే జాగ్రత్తగా దాచుకుంటాం, వీడియోలు తీస్తాం, బాగా తీస్తాం. అయిందా, రిపేర్ అయిందా? ఏదో అట్ట చేసినాలే, అట్ట అంటే కొంచెం ఏదో టెంకరింగ్ చేయించా పద. అది కూడా చూపిస్తాం. మా ఆది కారు తోలితే ఆటో తోలినట్టే తోలుతాడు. అది కరెక్ట్. ఆల్మోస్ట్ ముందు పక్క డ్యామేజ్ అయింది, దాన్ని కొంచెం లాగిస్తున్నా. వెనకేమో ఫైర్ ఇంజిన్ వచ్చి గుద్దింది. అదే అట్లా నడుస్తుంది. ఒక 3-4 years లాగిచ్చి కొత్తది కొంట. 4 years తర్వాతలే చూపిద్దా? ఎందుకు అది చూపిలేదు కొత్త కలిసి ఉంటుంది. గలీసుకుంటుంది, అదే చూపియాలి. ఎంత అది ఇప్పుడు కొత్త వేపిస్తా చెప్పేసి వచ్చా. వద్దురా, ఉండదు దాంట్లో. నేను వేరే పనిలో ఉన్న పని మైక్. కవిత మాట్లాడి కొంచెం గొంతు నింపు వచ్చిందంట. అంటే కొంచెం దగ్గు జలుబు కామన్ అయిపోతున్నాయి మాకు, ఒకరికి మార్చి ఒకరికి. గొంతు ఈ మధ్య చెప్పాక మా నందు వాళ్ళ చెల్లెల్ది ఎంగేజ్మెంట్ అయిపోయింది మొన్ననే. దానికోసం ఎక్కువ మాట్లాడి కాదులే మేబీ ఉదయాన్నే తిరిగి వాతావరణం కొంచెం బాగాలేకపోతే వాటర్ అంతా కొంచెం చేంజ్ అయ్యేసరికో ఏమో గొంతంతా నొప్పి మాట్లాడుతుంది. ఈ రోజు ఇంకా ఒకరంతా సెట్ అయిందిలేండి. గరుగ్గా వస్తుంది, కొన్ని ప్రొనౌన్సియేషన్ మాట్లాడడం కూడా స్పష్టత లేదు. నాకు ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా ఎందుకనో కానీ కరోనా టైం నుంచి నాకు దగ్గు తగ్గడంలా. అంతకు ముందు అసలు ఎప్పుడు వచ్చేది కాదు దగ్గు. కవుతా ఉండే ప్లేస్ ని బట్టి కూడా నాకు తెలిసి ఉంటది. అంటే చల్లగాలి వస్తానే ఉంటది ఎప్పుడు, ఎండ టైంలో కూడా. ఆ గాలికి బయట ఉన్నామంటే పిచ్చి పడుతుంది, తలనొప్పి వస్తుంది. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ అబ్బా ఎంత బాగుంది ఈ గాలి అని అనిపిస్తుంది. మాకు రోజు అదే గాలిని పీల్చుకొని చిరాకు వస్తుంది. మరీ ఎక్కువ సముద్రం దగ్గర ఉండేసరికి ఎక్కువ వస్తుంది గాలికి కప్పులు కదా. ఒకటి ఏంటంటే గుడ్ న్యూస్, మా ఇంటి పక్కన చాలా ఇల్లు పడుతున్నాయి, మాకు హ్యాపీ. ముందు మేము ఒక్కరమే ఉన్నాం అనే ఫీలింగ్. కానీ మా ఇంటి చుట్టూరు ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. కానీ కొంచెం దగ్గరగా పడుతున్నాయి. నేను మామూలుగా ఫస్ట్ అంతా మేము వచ్చిన తర్వాత ఏమనుకున్నా అంటే మాకెప్పుడు భయం లేదు, ఎందుకంటే బాగా సెక్యూరిటీ ఉంటుంది, అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ అంతా వాచ్మెన్లు తిరుగుతూ ఉంటారు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ మాట పలుకి ఎవరైనా ఉంటే బాగుండు అనుకున్నాం. కానీ మేము నాగలక్ష్మిని మాట్లాడుకొని, మా మామయ్య ఆదితో మాట్లాడుకొని పిల్లలతో సరిపోతుంది డే. కానీ స్టార్టింగ్ అట్ట అనుకున్నా, మా ఇంటి పక్కన వాళ్ళందరికీ దేవుడా డబ్బులు రావాలి, దేవుడా ఇల్లు కట్టుకోవాలి అని. సో వాళ్ళందరికీ డబ్బులు ఎక్కువ, ఇల్లు కట్టుకోవట్లే. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు, ఇల్లు కూడా దగ్గరగా కట్టుకోవట్లే, కొంచెం దూరంగానే. కానీ మా హౌస్ క్లోజ్ అయ్యేలా కట్టుకుంటున్నారు. సో హ్యాపీ న్యూస్ అది మాకు. చాలా అపార్ట్మెంట్లు వచ్చాయినా 2 ఇల్లు ఒకటి పడుతుంది, ఇటు అపార్ట్మెంట్లు అటు. సందడిగా ఉంటది. ఇంకా మనకి వినాయక చవితులు అలాంటివి బాగా చేసుకుంటాం. మా ఏరియాలో మామూలుగా తక్కువ ఇల్లు అయినా కూడా బాగా చేస్తాము. ఇంకా ఇల్లులు పెరిగే కొద్దీ ఎట్లా ఉంటుందో చూడాలా, ఎగ్జైట్మెంట్ ఇప్పటి నుంచే. కొత్త ఫ్రెండ్స్, అదే నీకు కొత్త ఫ్రెండ్స్, నాకు కొత్త ఫ్రెండ్స్, అత్తకు కొత్త ఫ్రెండ్స్, నాన్నకు కొత్త ఫ్రెండ్స్, అందరికి వస్తారు. మీ తాతకి ఫ్రెండ్స్, ఎవరికన్నా కానీ ఊర్లో వాళ్ళ మావయ్యకి ఫ్రెండ్స్. ఫస్ట్ నానేమంటున్నాడు తెలుసా, అపార్ట్మెంట్ పడుతుంది నాకేం ఇబ్బంది లేదు, చాలా మంది ఫ్రెండ్స్ వస్తారులే నాకు కొత్త ఫ్రెండ్స్ అన్నాడు. అదే అవును, మనకన్నా ముందు మావయ్యకి వచ్చేది. ఇదిగో చూసుకో, బాలే ఉంది అది, సో క్యూట్. నైరా నీకే, మా నైరా అంతా హడావుడి పాపం, అన్ని కావాలంటది. నైరా తల్లి, చిన్న తల్లి, బొమ్మ తల్లి, చాలా మంచిది నైరా, నాకు బాగా నచ్చుతుంది. నీకన్నా మంచిది, నువ్వు ఇంకా మంచిదనే తల్లి. బంగారు తల్లులమ్మ మీ ఇద్దరు గుడ్ గర్ల్సే, చెప్పిన మాట వింటారు. అబ్బలే ఉంది అది. ఇది ఇంక వీడియో అయితే మేము ఇంకా కళ్యాణం కోసం రెడీ అయ్యి వెళ్ళాలి. ఇంక నుంచి ఆదరెడ్డితో మాకు సంబంధం లేదు, స్టార్ట్ న్యూ జర్నీ. న్యూ జర్నీ అద్దరిపోద్ది, చూస్తుండండి. కమింగ్స్ ఏమంటారా, ద డెవిల్స్ ఆర్ బ్యాక్ అనమాట. అట్టుంటది, వేరే లెవెల్ ఉంటది. ఏం పెట్టావా వేరే లెవెల్ ఉంటది, చూసుకోండి నుంచి అనమాట. స్టార్ట్ వెంటనే రోజు రోజు వీడియో. ఉండు తల్లి, నాకు ఇప్పుడు గుర్తొచ్చిందా, ఉండరా. ఈ మధ్య మర్చిపోయిన నాగలక్ష్మి కనపడట్లేదు అని అంటున్నారు. నాగలక్ష్మి బిజీ అయిపోయింది కదా,
బిజీయే కదా అయితే నేను అందుకని ఇప్పుడు చెప్పు. సీరియల్స్ తో ఇంట్లో చెప్పు. సీరియల్స్ తో మా నైరా పాపతో ఆడుకోవడంతో అన్నిటితో బిజీ అన్నమాట. నా ఫ్యామిలీతో అందరితో బిజీగా ఉన్నాను. ఇంక నుంచి బిజీ లైఫ్ లో నుంచి విత్ డ్రా అయ్యి వీడియోస్ తో వస్తాను నీ దగ్గరికి. అది సంగతి అయితే. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.